Nobody can stop this flow. Hallelujah. 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 ప్రైజ్ లార్డ్ మా. చెప్తాం. ఈ దినం దేవుడు మనల్ని ఆయన చిత్తంలో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని చెప్దామా? ఆయన చిత్తంలో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అయ్యా, నీ చిత్తంలో నన్ను ఈరోజు నడిపించు ప్రభు అని చెప్తాం. దేవా, మీ చిత్తంలో మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఆమేన్. ఆమేన్. నీ చిత్తంలో నన్ను నడిపించయ్యా అంటూ ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థన అందుకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుల గొప్ప దేవ, మహోన్నతమైన మా తండ్రి వందనములు స్తోత్రంలో నాయన. మా గొప్ప దేవ తండ్రి నాయన, అనుక్షణం ప్రభ మమ్మల్ని ఖర్చు కాపాడుతూ తండ్రి నాయన, నీ రెక్కల చాటున ప్రభ జీవింప చేస్తూ నిత్యము ప్రభు నీ వాక్యము చేత మమ్మల్ని తండ్రి నాయన శుద్ధిస్తూ కడుగుతూ ప్రభు నీ వాక్యము చేత మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనములు తండ్రి నాయన. ప్రభు రీతిగా తండ్రి నిత్యము తండ్రి ప్రతి క్షణము మీ చిత్తానుసారమైనటువంటి ప్రభు తండ్రి నాయన వేసే జీవితంలో మేము జీవించే వారములాగా తండ్రి మీ చిత్తానుసారమైనటువంటి అయా ప్రభు తండ్రి చూపుళ్ళు క్రియలు తలంపుల చేత మేము నడుచుటకు తండ్రి నైనా మా తల్లి అయా ప్రభ గర్భంలో ఉండక మునిపే మీరు ఏర్పరిచిన ప్రణాళికను తండ్రి నేను మీ చిత్తానుసారంగా తండ్రి జరిగించమని అందు నిమిత్తమై యోగ్యత కలిగిన ప్రభు భయముతో వణుకుతో అయా తండ్రి నాయన వేసే నీ మాటల చేత ప్రభు తండ్రి నేను జీవించటకు ప్రభు మీరే కృప చూపి మీ నామాన్ని మహిమపరచుకోనమని అది యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. వెళ్దాం రండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం. వారు పండ్లు కొరికారు, కానీ స్టెఫన్ యొక్క అనుభవం ఒకసారి చూద్దాం. తను చెప్తున్న ఒక మాటను చూద్దాం. ఒక ప్రవచనం, ఒక నెరవేర్పు, దాని మధ్యలో ఉన్న ఒక గ్యాప్. ఆ మధ్యలో ఉన్న ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తున్న ప్రవక్తలు. వీటన్నిటి విషయం కొంచెం ధ్యానిద్దాం. రండి వెళ్దాము. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 55వ వచనం చదవండి దయచేసి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనము. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసుదేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి. ఇప్పుడు చూడండి, ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొని ఎక్కడికి తేరి చూస్తున్నాడండి? ఎక్కడికి తేరి చూస్తున్నాడు? ఆకాశము వైపు తేరి చూస్తున్నాడు. అండ్ తన అనుభవం తండ్రి కుడిపార్శ్వంన ఉన్న యేసయ్యను చూసిన అనుభవం. చెప్పండి ఆ మాట, తండ్రి కుడిపార్శ్వంను చూసిన అనుభవం అని. తండ్రి కుడి పార్శ్వమును చూసిన అనుభవం. తండ్రి కుడిపార్శ్వంలో ఉండడము అంటే అది ఒక నార్మల్ ఒక యాక్ట్ అనుకుంటున్నారా? కాదు, కొన్ని యుగాల నుంచి వెయిటింగ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కుడిపార్శ్వంలో కూర్చోవడం, కుడిపార్శ్వంలో నించోవడం, దాని గురించి ఒక విషయం చెప్పుకోకపోతే అంతగా తేరి చూచి ఆకాశంలో తెరవబడి కుడిపార్శ్వంలో తను తాను ప్రత్యక్షపరచుకునేది వ్యర్థమైపోతుంది. ఒకప్పుడు నా ప్రభువుతో చెప్పాను, నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచేంత వరకు, ఇంకా చెప్పాలంటే నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచేంత వరకు నువ్వు నా కుడి పార్శ్వమున కూర్చో.
అని చెప్పిన మాట యుగములకు ముందనే అర్థం భూమి భూమి మీద నరుల కాలం ప్రారంభం అవడానికి ముందే పరలోకంలో తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుతో చెప్పిన మాట. మనం పరలోకంలో పాలిటిక్స్ అని చెప్పి ఒక టాపిక్ అవుతున్నప్పుడు దీన్ని డిస్కస్ చేసుకున్నాం, కుడి పార్శ్వంలో కూర్చోవడం నిమిత్తం. గుర్తుందా? అవును. దావీదు నోటి ద్వారా దేవుడు పలికించిన మాట. అది ఒక కీర్తన లాగా పాడాడేమో, కానీ అది ఒక యుగములకు సంబంధించిన ప్రవచనం అని. అంతేకాదు ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా, దానిలో పూర్తిగా మొత్తం నెరవేరలేదు, కొంచెం నెరవేరింది, కొంచెం ఇంకా వెయిటింగ్ లో ఉంది. ఆ కొంచెం నెరవేరడానికి కొన్ని యుగాలు పట్టింది. దేవుడు ఒక మాట పలికి ఉంటే, అందుకే ఆయన చెప్పేది ఇలా, ఆకాశము భూమి గతిస్తుందేమో కానీ నా మాట గతించదు అని చెప్పడానికి గల కారణం అదే. ఆయన మాట గట్టించదు అని చెప్పుతున్న దాని లోపల అర్థం, నా మాట కొన్ని దినాలకు సంబంధించింది కాదు, కొన్ని యుగాలకు సంబంధించింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మధ్యలో కొన్ని ఆకాశం రావచ్చు, భూమి కదిలిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ నా మాట గతించిపోదు. ఎందుకంటే అన్ని యుగాలకు సంబంధించిన మాట అయి ఉంటది అని అర్థం. ఆమేన్. ఆమేన్. దేవుడు వాగ్దానం ఇచ్చారు, ఇంకెప్పుడయ్యా ఇంకెప్పుడయ్యా, ఎప్పుడు 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 అనిపిస్తుంది. కానీ ఆయన చెప్తున్నా, నా మాట పలికిన దానిని నెరవేర్చకుండా అది తిరిగి రాదు అని. హల్లెలూయా. నా ప్రభుతో సెలవిచ్చిన మాట అని చెప్తున్నప్పుడు ఆ మాట పలికినది భూమి మీద కాదు, అది పరలోకంలో. అప్పుడు వేసిన ప్రణాళికే, నా కుడి పార్శ్వంన కూర్చో. ఎప్పటి వరకు? నీ శత్రులను నీ పాదముల కింద ఉంచేంత వరకు. శత్రువుని పాదముల కింద ఉంచే సమయం ప్రకటన గ్రంథంలో రాయించి ఉంచారు. మీరు తర్వాత చదువుకోండి, 19, 20, 21 అధ్యాయాలు ప్రకటన గ్రంథం. అప్పుడు శత్రువుని పూర్తిగా పాదముల కింద పెట్టే ప్రాసెస్ ఎలా ఉంటుందో, అది ఇంకా నెరవేర్చబడలేదని, అది నెరవేర్చబడబోతుందని అర్థమవుతుంది. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆయన కుడి పార్శ్వంన కూర్చోవడం అనేది ఎంత కీలకమైన విషయమో తెలుసా? ఎంత కీలకమైన విషయమో తెలుసా? మనం చూస్తున్న ఈ రాజకీయాలు, ఈ వారపుర ఈ చిన్న ఒక స్ట్రీట్ లేదా ఒక వార్డ్ అంటారు కదా, అంతేకాదు అంత చిన్న రాజకీయాలు కాదు ఇవి. ఒక దేశంలో ఉన్న రాజకీయాలు వంటివి కాదు, ప్రపంచంలో నడుస్తున్న రాజకీయాలు కూడా కాదు. ఎందుకంటే ఈ భూమి ఒక చిన్న డాట్ లా ఉంది కదా, కొన్ని గ్యాలక్సీస్ ఉన్నాయి, ఇంకా ప్రపంచం మనకి తెలియదు ఇంకా బోల్డ్ అంత ఉంది. సైన్స్ సత్యం, సైన్స్ కనిపెట్టిందట ఒక 3 నుంచి 4 బిలియన్లు ఈ గ్యాలక్సీలు ఉండొచ్చు అని. దాని ఎరుకలో లేనివి, సైన్స్ యొక్క ఎరుకలో లేని ప్రపంచాలు ఇంకెన్ని ఉన్నాయో వాటన్నిటికీ కూడా అధిపతిగా ఉన్న దేవాది దేవుడు, ఆ దేవుని యొక్క
కుడి పార్శ్వంలో కూర్చోవడం అంటే అధికార స్థానంలో కూర్చోవడం. హల్లెలూయా. హల్లెలూయా. ఊరికనే ఏమి కుడి పార్శ్వాన కూర్చోవడం కాదండి. చూడండి, ఆయన ఆల్రెడీ అద్వితీయ కుమారుడే, కానీ ఇంకా ఆకాశం మీదను భూమి మీదను సర్వ అధికారం పొందనప్పుడు యేసు ప్రభు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలీల వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. నశించిన గొర్రెల యొద్దకి మాత్రమే వెళ్ళండి. మీరు ఇంకా అన్య జనుల దగ్గరికి వెళ్ళొద్దు, సమరయుల ఏ ప్రాంతంలో అడుగులు పెట్టద్దు అని చెప్పిన అదే యేసు ప్రభు. అదే 12 మంది శిష్యులను లేదా తన శిష్యులను పిలిచి చెప్తున్న మాట ఎంత డిఫరెంట్ గా ఉందో చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు మరియు మీరు చదువున్నారు. 15వ వచనం. మరియు మీరు సర్వలో నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కే కదా. 15వ వచనం చదువుమా. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. ఒకప్పుడు యేసు ప్రభు, నేను అంటాను, ఆయన 33.5 సంవత్సరం ఈ భూమి మీద శరీరధారిగా నరావతారంలో వచ్చారు కదా. 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఆయన తిరిగారు కదా. ఆ పరిచర్యలో ప్రారంభంలో అన్యజనులు ఏ ప్రాంతంలోనికి వెళ్ళొద్దని చెప్పిన ప్రభు ఆరోహణం అయ్యే ముందు మీరు సర్వలోకానికి వెళ్ళండి అని చెప్తున్నారు. అంటే ఈ మధ్యలో ఏదో కార్యం జరిగిందని అర్థం. ఆమేన్. 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 ఏం జరిగిందయ్యా అంటే, కొన్ని యుగముల నుండి వెయిటింగ్. దేనికి తెలుసా? యుగముల అంతమంది యేసు ప్రభు భూమి మీదకి ఎంటర్ అవ్వాలని. చూడండి, మీరు ఒక అనుభవం చెప్తాను. కర్రీ చాలా సూపర్ గా వండుతూ ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ గా మసాలాను పట్టుకుని, గరం మసాలాను పట్టుకుని ఇది కరెక్ట్ పాయింట్ లో వేయాలని, అంటే దించే ముందు వేయాలని వెయిట్ చేస్తున్నారు అనుకోండి, అన్ని అయిపోయినాయి, అదొక్కటి వేసి దించాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు చేత్తో పట్టుకొని ఈగర్గా దాన్ని వేయాలని వెయిట్ చేయమా? చేస్తాం. అది అప్పుడు వెళ్ళి కొనుక్కొని వస్తామా? కాదే. అది ముందే సిద్ధపరచుకొని ఉంటాం, ముందే ప్లాన్ లో ఉంటది ఎంత వెయ్యాలి, ఎప్పుడు వెయ్యాలి అని. ఎగ్జాక్ట్ గా అదే రీతిగా భూమిని సిద్ధపరిచిన నాడే భూమి మీదకి యేసు ప్రభుని ఎప్పుడు పంపించాలో కూడా రెడీగా ఉంచారు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు కూడా, దేవాది దేవుడు కూడా వెయిటింగ్ అండి, ఎప్పుడు యేసు ప్రభుని దించాలా అని. కరెక్ట్ గా సమయం వచ్చింది, యేసు ప్రభుని భూమి మీదకి పంపించారు. యూదుల రాజు ఎక్కడా అంటే, ఎందుకు హేరోదుకి కలవరం పుట్టింది అనుకున్నారు? అది కేవలం ఫిజికల్ గా కనిపించిన కలవరం అనుకుంటున్నారా? కాదు. ఇంకొంచెం అర్థం చేసుకోండి. ఇన్ని లోకాలను
ఇంత గొప్ప సృష్టిని ఏలుబడి చేస్తున్న యేసు ప్రభు నిజానికి తండ్రి అయిన దేవుని యొక్క వారసుడు వచ్చాడని భయం పుట్టింది. హల్లెలూయా. చూడండి, ఆయన చెప్తున్న ఒక మాటను మత్తయి సువార్తలో ఇంకా బాగా రాయించారు. వెళ్దాం రండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 15వ వచనం. 18వ వచనము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. అది ఇప్పుడు చెప్తున్న మాట ఏంటి? పరలోకమందును భూమి మీదను, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. ఆయన సర్వ అధికారం పొందారట. చూడండి, ఇప్పుడు చూడండి 19వ వచనం చదువునానా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. చాలు. ఏం చెప్తున్నారు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. యేసు ప్రభు పరిచర్య ప్రారంభంలో ఏం చెప్పారు? అన్యజనుల ఏ ప్రాంతంకైనా వెళ్ళొద్దని. కానీ సర్వ అధికారం పొందుకున్నాక ఏం చెప్తున్నారు? సర్వ సృష్టికి వెళ్ళండి అని. ఒకప్పుడు వెళ్ళొద్దని చెప్పిన ప్రభు ఇప్పుడు వెళ్ళమని చెప్తున్న మధ్యలో ఆయన చెప్తున్న మాట, నాకు సర్వ అధికారములు ఇయ్యబడ్డాయి. పరలోకమందును భూమి మీదను. పలకండి ఆ మాట. పరలోకమందును పరలోకమందును భూమి మీదను సర్వ అధికారం నాకు ఇయ్యబడ్డాయి. అధికార పూర్వకంగా ఇప్పుడు నేను తండ్రి కుడి పార్శ్వంన కూర్చుంటాను. సర్వ హక్కులు నాకు ఇప్పుడు వచ్చేసాయి. నేను ఇలా చెప్తాను. ఒక బిడ్డ ఒక ఇంటిలో పుట్టారనుకుందాం. పుట్టినప్పుడే తల్లిదండ్రులకి తెలుసు ఆ బిడ్డ ఒక గొప్ప ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నారని. ఓకే, అనుకోండి. ఇప్పుడు పుట్టగానే ప్రైమ్ మినిస్టర్ కదా అని చెప్పి సీట్లో కూర్చోబెడతారా? లేదు. కొంచెం గ్యాప్ ఉంది కదా, తెలిసినప్పటికీ కూడా కొంచెం గ్యాప్ ఉంది. రాజకీయాల్లోకి అడుగు పెట్టగానే వచ్చాడండి అని చెప్పి సీట్ ఇచ్చేస్తారా? ఇవ్వరు. లేదు. అధికార పూర్వకంగా ఆ సీట్ ని సంపాదించుకోవాలి. కానీ పదవి స్వీకరణ జరుగుతున్న ఆ రోజు ఎలా ఉంటుంది? గొప్ప ఆడంబరంతో ఉంటుంది. వారి తల్లిదండ్రులను వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే వారు చెప్తారు, మాకు ముందే తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంచుమించు ఎగ్జాక్ట్ గా అటువంటి కార్యమే ఇక్కడ జరుగుతుంది. అయితే నేనేమంటున్నా తెలుసా, అంత గొప్ప ప్రణాళికతో ఉన్న ఆ కార్యం, కుడి పార్శ్వంన కూర్చుంటున్న కార్యం స్టెఫన్ చూశాడండి. అదేదో ఒక చిన్న కార్యం, ఏదో అలా చూసేసరి కాదు. అమ్మా, నేను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు ఆలోచించు. ఏనాడన్నా మన సీఎం కానీ మన ప్రైమ్ మినిస్టర్ కానీ పదవీ స్వీకరణ చేస్తుంటే నువ్వు అక్కడ ఉన్నావా? ఎప్పుడైనా మనకి ఇన్విటేషన్ ఇచ్చారా? లేదు. అసలు మనల్ని దరిదాపుల్లోనికి రానిస్తారా?
రానివ్వరు. సామాన్యుల్ని రానివ్వరు కదా. మనం వెళ్ళే అవకాశం అయితే లేదు కదా. భూమి మీద ఒక పదవి స్వీకరణ జరుగుతుంటేనే మనం వెళ్ళే అధికారం గాని అవకాశం గాని లేదు. అటువంటిది ఇంత గొప్ప గొప్ప ప్రపంచాలను యుగములను పరిపాలిస్తున్న సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అయిన దేవుడు నేను కుడి పార్శ్వంన కూర్చుంటాను అని చెప్పుతూ, అంత గొప్ప మహోన్నతుడు నేను కూర్చున్నాను అని, నాకు సర్వాధికారం దొరికిందని చెప్పుతున్న ఒకవేళ ఒక సమయం ఎంత గొప్పదో తెలుసా. అండ్ అది అల్పులమైన మానవ జాతికి చూపించడం ఎంత గొప్ప విషయం. ఎంత గొప్ప విషయం తెలుసా. ఒక మాట చూడండి, యోబులో మనం చదువుతాం. యోబులో రండి వెళ్దాం. యోబుకి మొదటి అధ్యాయం. యోబు మొదటి అధ్యాయం 6వ వచనం చదవండి. యోబు మొదటి అధ్యాయము 6వ వచనము. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చెను. ఇంకొకటి కూడా చదువురా. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇప్పుడు గమనించండి, దేవదూతలందరూ కలిసి వెళ్ళి మీటింగ్ లో ఉన్నారట. అపవాది కూడా భూమి మీద నుండి రిప్రజెంటేటివ్ గా వెళ్ళాడట. భూమిని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళిన వాడు ఎవరు? అపవాది. అలా అక్కడికి వచ్చిన ప్రతి దూత కూడా ఒక్కొక్క ఏరియాని, వారికి ఇవ్వబడిన ఏరియాని రిప్రజెంట్ చేస్తూనే వెళ్ళారు. పార్లమెంట్ కి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి రారా, అలాగనే ఇక్కడ మీటింగ్ లో కూడా ఒక్కొక్కరు వారికి ఇవ్వబడిన లేదా వారు గెలిచిన, వారు ఆక్రమించుకున్న నియోజకవర్గం నుంచి వచ్చారు. భూమి మీద నుండి ఒక వ్యక్తి లేదా అపవాది వెళ్ళాడు కదా, దూతలు వెళ్ళారు కదా. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అక్కడ జరిగిన మీటింగ్ ని భూమి మీద నుండి ఎవరైనా ఎప్పుడైనా చూసారా నేకెడ్ ఐతో? బైబిల్లో రాయించారు గనుక మనకి తెలుసు, కానీ ఆకాశం చూడగానే అక్కడ జరుగుతున్న మీటింగ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. మన నేకెడ్ ఐతో మనం చూసే పరిస్థితులు లేవు. అలాంటిది తండ్రి కుడి పార్శ్వంలో నించున్న విషయం స్టెఫెనీకి చూపించారు దేవుడు. ఆమేన్. అండ్ అది ఎంత ఉన్నతమైన విషయమో మనకి ఈరోజు అర్థం అవ్వాలండి. నువ్వు ఎంతో ప్రెషర్ లో ఉన్నాను అనుకుంటున్నావు కదా, నువ్వు ఆకాశం తేరి చూడు, ఆయన అధికారం ఏంటో అర్థం అవుతుంది నాన్న. స్టెఫెన్ వెళ్ళినంత భయంకరమైన పరిస్థితిలో ఎవరు లేరు చూడండి. మనందరూ కూడా పండ్లు కొరికి రాళ్ళు రోవడానికి రెడీగా ఉన్నారు. కానీ తన అనుభవం, కళ్ళు తెరిస్తే పరలోక దర్శనం, డైరెక్ట్ దర్శనం. ఆకాశం తెరవబడింది, కుడిపార్శ్వంలో కూర్చుని యేసయ్యను చూస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా, మిగిలిన వాళ్ళు కూడా వెంటనే పైకి చూస్తే వాళ్ళకి ఏం కనబడట్లే. స్తోత్రం. ప్రజలెవరు చూడలేని తన సమకాలికులు, తనతో ఉన్నవారు
ఆ రోజు చూడలేని దృశ్యం, ఆ రోజు చూడలేని దర్శనం స్టెఫన్ చూస్తున్నాడండి. అండ్ డైరెక్ట్ చెప్తున్నాడు, నేను చూస్తున్నాను. ఓ కమాన్, హల్లెలూయా. ఇంత సప్పగా ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హల్లెలూయా. అసలు ఆ రోజు తనతో ఉన్న ప్రజలు చూడలేకపోయారండి, చూడలేకపోయారు. వారి కన్నులు తెరిచి ఒకవేళ ఆకాశం చూస్తే కూడా వాళ్ళకి ప్లెయిన్ ఆకాశమే కనబడుతుంది తప్ప తెరవబడిన అనుభవం లేదు. నేనేమంటున్నా అంటే, యేసు ప్రభు ఆరోహణం అయిపోతున్నప్పుడు నా సర్వ అధికారం భూమి మీద పరలోకం మీద ఇవ్వబడి ఉన్నది అని చెప్పి ఉంటే ఆయన అధికార స్థానం చూపించారు. హల్లెలూయా. ఆలోచించండి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మనకు పేరు తెలుసు, కానీ ఆయన సింహాసనం ఎప్పుడైనా చూసామా? లేదు. ఆయన ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో ఎప్పుడైనా చూపించారా? లేదు. యేసు ప్రభు చూపించారండి. ఆమేన్. ఆమేన్. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. ఈరోజు మనకు అర్థం అవ్వాల్సిన విషయం, కుడిపార్శ్వంన కూర్చోవడము అంటే అధికార స్థానంగా వెళ్ళి కూర్చోవడం. కుడిపార్శ్వంన ఉండడము అంటే ఒక గల్లీకి ఎలక్షన్స్ గెలిచి కూర్చోలే, లేకపోతే ఒక స్టేట్ కి ఎలక్షన్స్ గెలిచి నా అనుభవంలో వెళ్ళి కూర్చోలే. భూమి మీదను పరలోకంలోను సర్వాధికారాలు పొంది వెళ్ళి కూర్చున్నారు. అటువంటి సమయం ఇక చూడండి 55వ వచనం చదువుదాం రండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచి, అధికారపూర్వకంగా కూర్చున్న యేసు ప్రభు స్టెఫన్ ఇక నెక్స్ట్ మినిట్ పరలోకానికి వెళ్ళబోతున్నాడని నిలిచారట. హల్లెలూయా. అమ్మ, నువ్వు ఒక కలెక్టర్ ని కలవడానికి వెళ్ళావనుకో, నిన్ను చూసి ఆ కలెక్టర్ నించుంటారా? లేదు. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ కలవడానికి వెళ్ళావనుకో, నిన్ను చూసి ప్రైమ్ మినిస్టర్ నించుంటారా? లేదు. అసలు కనీసం కనిపిస్తారా? అటువంటిది స్టెఫన్ వెళ్తున్న ఆ ప్రెషర్ లో తండ్రి యొక్క మహిమను చూపించడమే కాదు, యేసు ప్రభు యొక్క అధికార స్థానం చూపించడమే కాదు, ఆయన నిలిచి ఉన్నాడట. హల్లెలూయా. తండ్రి ఆ అనుభవం. అండ్ మళ్ళా ఆశ్చర్యం ఏంటంటే, అవి నేను చూస్తున్నాను అని చెబుతున్న అనుభవం ఉంది. ఆల్రెడీ చరిత్రలో ఏం జరిగిందో చెప్తుంటేనే అయ్యగారులకు అర్థం కావట్లా. ఆ మాట అలాగనే పలకండి. చరిత్రలో ఏం జరిగిందో చెప్తేనే అయ్యగారులకు అర్థం కావట్లేదని చెప్పండి. మీ గ్యాడ్జెట్స్ రిమూవ్ చేయరా ప్లీజ్. థ్యాంక్ యూ. ఏంటి
చరిత్రలో ఏం జరిగిందో చెప్తుంటేనే అక్కడ ఉన్న అయ్యగారులకి, మహాసభ అయ్యగారులకి అర్థం కావట్లా. అలాంటిది ఇప్పుడు ఆకాశం వైపు చూచి తేరి చూచి కనబడుతున్న దృశ్యాన్ని చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నారా? ఆ మాట చెప్పగానే వాళ్ళు ఏం చేశారో తెలుసా? అప్పుడు ఎప్పుడు నేను సర్వాధికారాన్ని చూస్తున్నానని చెప్పిన సమయం అప్పుడు ఏం చేశారో చూడండి. చూడండి 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 57వ వచనం చదవండి చదవండి. అప్పుడు ఆ ఫీల్ తో చదవండి అమ్మా. ఏం చేస్తున్నారా? అందరు నిద్రపోతున్నారా నాన్న? అపోస్తుల కార్యాలు 57వ వచనము. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి, ఏంటి అంత గొప్ప అధికారాన్ని చూస్తున్నానని చెప్తుంటే అలాగేం సంతోషం లేదండి. వాళ్ళు చేస్తున్న పని చెవులు ఏం చేస్తారు? మూసుకున్నారు. అంటే ఇది మేము వినలేం. పెద్ద కేక వేసి చెవులు మూసుకొని అతని మీద పడ్డారట. ఇదే ఊహించుకోండి. చెవులు మూసుకొని అరిచారంటే ఎంత పెద్ద కేక వేస్తున్నారో తెలుసా? వాళ్ళ శబ్దం వాళ్ళకే వినపడకూడదని చెవులు మూసుకున్నారండి. వాళ్ళ శబ్దం వారికి వినపడకూడదని చెవులు మూసుకున్నారు. వారికే విని భయపడతారని చెవులు మూసుకొని పెద్ద కేక వేస్తున్నారు. ఏంటి? దేవాది దేవుడు, మీకు ఒక విషయం చెప్పనా? ఆయన అధికారాన్ని వెల్లడి చేస్తుంటే తట్టుకోలేని ప్రజలు. జస్ట్ యూదుల రాజుగా పుట్టారంటేనే కలవరం. అటువంటిది ఆయన అధికారాన్ని వెల్లడి చేస్తూ ఆయన చేరుకున్న స్థానాన్ని చెప్తుంటే పెద్ద కేక కాబట్టి ఇంకేం వేస్తారు? ఇంకేం చేయలేరు. చెప్పండి, ఇంకేం చేయలేరండి. ఇంకేం చేయలేరు. స్తోత్రం. స్టెఫన్ కి అధికార స్థానం చూసావు కదా, త్వరగా వెళ్ళు అని సాయం చేశారు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్. కేక వేసి అతని మీద పడి ఏం చేశారట? పట్టణం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఇప్పుడు మన టాపిక్ వాళ్ళు చంపారని కాదు నాన్న. దేవుని అధికారం పరలోకంలో ఎవరు చూడలేనప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారునితో చెప్పారు, నా కుడి పార్శ్వం నన్ను కూర్చో అని. ఆ కార్యము నెరవేర్చడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు. అప్పుడు కూడా చెప్తున్న కార్యాలు, విషయాలు అగోచరంగా ఉన్నాయి, అర్థం కావట్లేని సమయం. కానీ అపోస్తల కార్యాలు ప్రారంభంలోనే యేసు ప్రభు భూమి మీద ఇక లేరు అని బాధ నిండుకొని వాళ్ళు లేరు. ఆయన శక్తిని అనుభవిస్తున్న కాలంలో ఉన్నారు. వారి బాధ కంటే కూడా ఆ శక్తిని అనుభవిస్తున్న ఆనందమే ఎక్కువ ఉంది వారికి. అలాంటి సమయం కన్నులతో నేరుగా ఆయన అధికార స్థానాన్ని చూస్తుంటే అబ్బా నేను అంటాను, మిగిలిన అపోస్తలులందరూ ఇంకా ధైర్యంతో నిండుకొని ఉంటారని. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ఆమెన్ ఆమేన్. ఆమెన్ ఆమెన్. ఇక స్టెఫన్ చూసిన దర్శనం చూడలేకపోయి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వినలేకపోయి కనీసం వాళ్ళు చూడను లేదు, చెప్పుతుంటే కూడా వినడానికి వాళ్ళకి మనసు లేదు. మూసుకున్నారంటే అండి, పెద్ద కేక వేసి అతని మీద పడ్డారంటే అండి, ఏమి దౌర్భాగ్య స్థితి అండి, ఎంతటి దౌర్భాగ్య స్థితి. ఆ? ఆలోచించండి. పరలోక మర్మములు అందరి కోసం కాదు, పరలోక దృశ్యములు అందరి కోసం కాదు, ఏర్పరచబడిన వారికి ఆ దర్శనములు కలుగుతాయి. అవి నువ్వు చెప్తున్నప్పుడు అందరూ యాక్సెప్ట్ చేయలేరు, పెద్ద కేకలు వేస్తారు, చెవులు మూసుకుంటారు. వ్యతిరేకులు ఎవరు? చెవులు మూసుకునే వాళ్ళు ఎవరు? వ్యతిరేకులు. మేము వినలేం, మేము భరించలేమనేవారు. మూర్ఖుడైన వాడు అధికార స్థానానికి వెళ్తుంటే బాబోయ్ మేము చూడలేం అనిపించదా? కానీ నీతిమంతుడైన వాడు అధికార స్థానంలోకి వెళ్ళారు అంటే ఎవరు సంతోషించగలరు? మూర్ఖులకి సంతోషం ఉంటదా? ఉండదు. నీతిమంతులకి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థాంక్యూ జీసస్.